సిటీ ఆర్ఎల్ జస్ట్ 1 hour 39 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూసాక నాకైతే పర్లేదండి, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఏఐ ఎంత డేంజరో తెలియడం కోసమన్నా ఈ మూవీ ఒక్కసారి అయితే చూడాలనిపించింది. ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా ఏఐ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది క్లియర్ గా చూపించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కాకపోతే ఎక్కువగా రిపీట్ చేసిన సీన్లు అయితే అనిపించినాయి. అంటే ఏఐతో మాట్లాడడం, అవేమో ఫోటోలు రిమూవ్ చేయడం, ఇలాంటి సీన్స్ ఎక్కువ రిపీట్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. ఇంకా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే, తన లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఒంటరిగా ఉండి ఎలోన్ గా ఫీల్ అయ్యి ఒక వెబ్సైట్ కోసం తెలుసుకుంటది. అదే టైంలో సిటీ ఆర్ఎల్ అని ఏఐ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఆ తర్వాత ఏఐతో మాట్లాడుతుంది. తర్వాత ఏం జరిగింది, ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే స్టార్టింగ్ లో అనన్య పాండే గారు వేసుకున్న డ్రెస్ కొంచెం ఎక్స్పోజింగ్ గా ఉంటది అండ్ కొంత రొమాన్స్ కూడా ఉంటది. అది తప్పించి మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఈ మూవీ కోసం చెప్పాలంటే ఫస్ట్ 20 minutes కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత లాస్ట్ లో 30 minutes అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, ప్రతి వెబ్సైట్ లో లాగిన్ అయిపోతే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నది బాగా చూపించారు. ఈ మూవీ స్టూడెంట్స్ అండ్ చదువుకున్న వారికి తప్ప మిగతా వారికి అయితే అసలు అర్థం కాదు, కనీసం నచ్చదు కూడా మూవీ. ఎందుకంటే సినిమాలో చాలా వరకు మనం చదువుకోవాల్సినవే ఉంటాయి. ఎందుకంటే చూపించేవి మాట్లాడేవి తక్కువ, చదువుకునేవి ఎక్కువ. ఈ మూవీ అందరికి నచ్చుతుంది అని కూడా నేను చెప్పట్లేదు. ఏఐ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈ సినిమా బాగా తీశారు. ఇంక యాక్టింగ్ విషయానికి వస్తే అనన్య పాండే గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సినిమా మొత్తం ఆవిడే ఉంటారు. ఆవిడ యాక్టింగ్ నిజంగా నెక్స్ట్ లెవెల్. స్క్రీన్ ప్లే మొత్తం ఆవిడ కనిపించడం ఇదే ఫస్ట్ సినిమా. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే పెద్ద ఏమీ లేవు, ఉన్నవి కూడా పెద్దగా నచ్చలేదు నాకైతే. ఇంకా బీజిఎం అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏఐ టెక్నాలజీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని తెలుసుకోవడం కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. అండ్ చదువుకోలేని వారు మిగతా వారికి అయితే ఈ మూవీ అసలు నచ్చదు, అర్థం కూడా కాదు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2 and out of 5 కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.